కానీ హామీలిచ్చి అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టిందని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి గోదావరి ఖనిలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. లక్ష్మీనగర్, కళ్యాణనగర్ ప్రాంతాల్లోని వ్యాపారస్తులను కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడేందుకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. ప్రచారము చాలా బాగా జరుగుతున్నది. ప్రజల స్పందన కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఇదంతా సింగరేణి కార్మికులు ఉండేటువంటి ప్రాంతం. గోదావరి ఖని కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, మందమరి, మంచిర్యాల కావచ్చు, ఏరియాలంతా కూడా సింగరేణి కార్మికులు ఉండేటువంటి ప్రాంతం. నేను సింగరేణి మాజీ కార్మికుడిగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డగా మరి అందరూ కూడా గొప్పగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా రేపు ఎన్నికల తర్వాత కూడా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల కోసం కూడా అదేవిధంగా స్పందిస్తాము. ప్రధానంగా మరి యువకులను మేము అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, 4,000 రూపాయల వృత్తి ఇస్తామన్నారు. అదేవిధంగా డిఎస్సి పెడతామన్నారు. నిరుద్యోగులైన యువకులను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం. మహిళలను పాపం ఏదో 2,500 వస్తాయంటే ఆశపడ్డారు. దానికి ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు, ఆలోచన కూడా లేదు. ఇచ్చే పెన్షన్లు కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ తప్ప 4,000 పెన్షన్ దిక్కు లేదు. కళ్యాణ లక్ష్మి పేదల కోసం కేసీఆర్ గారు ఇస్తే దానికి తులం బంగారం అన్నది ఇప్పటికి దిక్కు లేదు. రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. అంటే గతంలో ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టి ఏమీ చేయకుండా గుడ్డిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే అన్ని వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగుండాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. తిరిగి ఇప్పుడు మేము అధికారం లేకపోయినా ఈ ఎంపీ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థులు ఇక్కడ పెద్దపల్లి నుంచి నేను కావచ్చు, ఇతరులు కూడా గెలిచినట్టయితే ప్రజల పక్షాన పోరాడి వాళ్ళ హక్కుల కోసం నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఆరాటం ఎవరికి ఉంటుందంటే మనకే ఉంటుంది. రైతులు చచ్చిపోతే పట్టించుకోడు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతే పట్టించుకోడు. అన్ని వర్గాలను వేధిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్లను మీ బోర్డులు తీసేయండి, మీకు సూదిచ్చే అధికారం లేదని చెప్తున్నారు. దాదాపు 20-30 ఏళ్ళ నుంచి వైద్యం చేసే గ్రామీణ వైద్యులను బెదిరిస్తున్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. ఒక్క వర్గం కూడా ఈరోజు ప్రశాంతంగా లేదు. ఈ పరిస్థితిని ప్రజల్లోకి తీసుకుపోతాం. తప్పకుండా ఇప్పటికే అర్థమైంది. మార్పు అంటే ఈ మార్పు అని అనుకోలేము. మేము గొప్పగా మా జీవితాల్లో మార్పు వస్తుందని అనుకున్నాం. నమ్మించి గొంతు కోసినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. అందుకే మాకు విశేషమైన స్పందన వస్తుంది.